అందరికీ నమస్కారం. నా పేరు రిధి. నేను ఇప్పుడు పాడబోయే పాట సారంగధర్య, చిత్రం లవ్ స్టోరీ, సంగీతం పవన్ సిహెచ్ గారు, రచన సుద్దాల అశోక్ తేజ గారు, పాడిన వారు మంగ్లీ గారు. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రైకలు మెరియా, అది రమ్మంటే రాతుర సెలియా, దాని పేరే సారంగధర్య. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంట్ రైకలు మెరియా, అది రమ్మంటే రాతుర సెలియా, దాని పేరే సారంగధర్య. నవ్వుల లేవుర ముత్యాల్, అది నవ్వితే వస్తాయి మురిపాల్. నోట్లో సున్నం కాసుల్, లేకున్నా దమ్మల పాకుల్. ముని పంటితో నొక్కితే పెదవుల్, ఎర్రగా ఇత్తది రామనదిల్. చురియా చురియా చురియా, అది సుర్మా పెట్టిన చురియా, అది రమ్మంటే రాతుర సెలియా, దాని పేరే సారంగధర్య. దాని సెంపల్లెన్నెల గురియా, దాని సెవులకు దుద్దుల్ మెరియా, అది రమ్మంటే రాతుర సెలియా, దాని పేరే సారంగధర్య. దాని నడుముడతలే మెరియా, పడిపోతది మొగోళ్ళ దునియా, అది రమ్మంటే రాతుర సెలియా, దాని పేరే సారంగధర్య. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తెపు రైకలు మెరియా, అది రమ్మంటే రాతుర సెలియా, దాని పేరే సారంగధర్య. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంట్ రైకలు మెరియా, అది రమ్మంటే రాతుర సెలియా, దాని పేరే సారంగధర్య. జడ్జెస్ ఒకటి. రిధి కృష్ణ, ఎస్ సార్. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు చూస్తుంటే నిన్ను ప్రముఖ గాయని స్వర్ణలత గారిలా కనిపిస్తున్నావు నువ్వు. టెన్షన్ అయిపోయారు ముగ్గురు ఒకసారి. I swear I was just going to I just thought that. నిజంగా అలాగే అనిపించింది నిజంగా? నాకు. గొంతు కూడా అలాగే ఉంది. నిజంగా గొంతు కూడా అట్లాగే ఉంది. అంత మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రిద్ధి కృష్ణ, వాట్ ఆ వాయిస్. అంటే ఒక ఫోక్ స్టైల్ ప్రెజెంటేషన్ చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమంటే ఈ పాడుతా తీయగలు రకరకాల స్టైల్స్ లో పాడాల్సి వస్తుంది. సో Yes, అదొక మంచి అనుభవం. ఒక గొంతులో ఆ రకరకాల స్టైల్ ఒక పాడే అవకాశం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రాక్టీస్ వెల్ అండ్ పర్ఫార్మ్ వెల్. థ్యాంక్ యూ సార్. నీ భవిష్యత్ ఎంత బాగుండబోతుందో ఈ కాంపిటీషన్ లో ఈ పాట ద్వారా నాకు అర్థమైంది. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఎస్ సార్. ఉప్మానా పిజ్జానా? సార్ పిజ్జా ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ. వెల్ డన్. మనకి అన్ని ఇచ్చి మనల్ని నడిపించి గెలిపించే శక్తే నాన్న. అలాంటి నాన్నలందరికీ పాడుతా తీయగా తరఫు నుంచి డెడికేట్ చేయబోతున్నాము. కట్టె కాలే వరకు తన మనసులో, తలపులో, ఆలోచనలో, ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో. ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తోంది అంతే. నా తల్లిని నువ్వు, నీ తండ్రిని నేను. నాన్నగారిని రిప్రజెంట్ చేసే అందరూ పితృ సమానులు. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చిత్రంగా చూస్తుంది నీ మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది. కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం.
ఓన్లీ బాయ్స్ జిమ్ అండి. జగదంబికే పరిపాలయ రఘునాథ. ఎన్నిసార్లు వినాలన్నా నా మళ్ళీ వినాలనిపించే ప్రయోగం. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. నాన్న సింగరేణి కాలరీస్ లో అదే ఏమైనా మ్యూజిక్ కనెక్షన్ ఉంది. ఇన్నేళ్ళు మేము కూడా యాంగిల్ నుంచి ఆలోచించలేదు సార్. మీరు చెప్పినట్టు సింగరేణిలో సింగర్ అన్నది. నేను కలలో కూడా అనుకోలేదు వస్తుందని. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ సార్. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటి లైఫ్ లో అసలు? శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే తండ్రి కొడుకులు మేమే. హే సింగారాల పైరు. ఎన్నో స్టేజ్ల మీద నేను నాన్నగారు ఈ పాట పాడినా ఎందుకో మాకు తట్టలేదు అసలు. ఇది ఎంత యాప్ట్ గా ఉందో మీ ఇద్దరికి, నిజంగా ఫెంటాస్టిక్. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఓ నాన్నా, నీ మనసే వెన్నా. పాట ఎంత గొప్పది నిజంగా. ముళ్ళ బాటలో నీవు నడిచావు. కొన్ని కోట్ల గొంతులు తెలియచేయలేని ప్రేమను ఒక పాట చెబుతుంది. ఊగింది ఉయ్యాలలోనైనా. ఆ టేక్ ఆఫ్ సంగతి ఎంత కష్టమో యాజ్ అ సింగర్ నాకు తెలుసు. అంతకన్నా తండ్రికి ఏం కావాలండి? నీ మనసే అదొక ప్రత్యేకమైన దేవుడిచ్చిన వరం. అమృతం కన్నా నా జీవితం ధన్యమైపోయింది సార్. మిన్నా. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా. నువ్వు ఏ పాట పాడినా ఒరిజినల్ గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటు అయిపోయింది. మా నాన్న జేమ్స్ బాండు, తనదంత ప్రతి లిరిక్ మా నాన్నకి సెట్ అవుతుంది సార్. పసుపు కుంకుమ ఫేస్కి ఎంతో కళ తెస్తుందని. నాన్నగారు, ముగ్గురు ఆడవాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. ఇది 21వ సెంచరీ అంటే ఇల్లు పీకిటంటే. నాన్న అయినప్పటికీ కూడా నా ఇల్లాలు రాధిక ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. ఒకానొక సందర్భంలోనే మాత్రమే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం మీ జీవితంలో ఎప్పుడు అనిపించింది చరణ్? ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏలూరులో జరిగింది. ఎవరే అయ్యా ఈయన, అసలు ఎందుకు ఇంత అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు ఈయనకి అని అనిపించింది. అది ఫస్ట్ ఎవర్ టైం. లాస్ట్ టైం నాన్న లాస్ట్ యాత్ర ఊరంతా రోడ్లో నించున్నప్పుడు ఏదో బస్ ఎక్కడానికి వెళ్తున్నారు, అందరూ ఊరికి వెళ్తున్నారు అనుకున్నాను నేను ఫస్ట్ తోటకి వెళ్ళేటప్పుడు.